అమ్మ మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మేషరాశి వారికి ఆకస్మికంగా రుణాలకు సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఉంది. రుణాలు తీర్చడానికి కూడా ఖర్చులు చేసైనా సరే రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడం, ముఖ్యంగా న్యాయపరమైన విషయాల్లో కావచ్చు, అలాగే వ్యక్తిగత ఆరోగ్య విషయంలోనూ ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకోవడానికి కూడా అధిక శాతం కృషి చేస్తారు. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కానీ, వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకునేటప్పుడు కానీ, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలతో ఘర్షణలకు దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద తగిన విధంగా శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలతో కమ్యూనికేషన్ స్కిల్స్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి కుటుంబ సంబంధమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. ముఖ్యంగా మీ యొక్క స్నేహ సంబంధాలతో కలిపి వారి యొక్క ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. చాలా వరకు కుటుంబ వాతావరణం, కుటుంబ సభ్యులతో సహకారం మొదలైనవన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార అభివృద్ధి కొరకు కృషి చేస్తారు. వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ అభివృద్ధికరంగా మీకు ముందుకు వెళ్ళడానికి అనుకూలతలు అనేవి అధిక భాగం కనబడుతున్నాయి. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో, కుటుంబపరమైన వ్యవహారాలు కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన నేపథ్యం కావచ్చు, తల్లి యొక్క ఆరోగ్యం, అలాగే దాంతోపాటుగా గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. వాటికి సంబంధించిన స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో ఏదైనా లోన్లు కావచ్చు, స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి చేసే కృషి కావచ్చు, ఆ విషయంలో వ్యక్తుల యొక్క సహకారం, తండ్రి పెద్దల యొక్క సహకారాన్ని కోరుకునే నేపథ్యం, అలాగే మీ వ్యక్తిగత అభివృద్ధి, మీ సమయస్ఫూర్తితో తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ సమస్యలు ఏదైనా ఉన్నా తండ్రి పెద్దలతో సమస్య పోయే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి.